ఈరోజు కొంతమంది సత్యమై ఉన్న క్రీస్తు, వాక్యమై ఉన్న క్రీస్తు, ఆయన సువార్తను బంధించడానికి ప్రయత్నిస్తున్నారు. కొంతవరకు వారు గెలిచినట్టు అగపడుతున్నారు. జరిగిద్దా? యేసును బంధించుట అసాధ్యము, ఆయన సత్యమును వ్యాప్తి కాకుండా బంధించుట కూడా అసాధ్యమో. ఒక ధనవంతుడు ఒక ఓడ నిండా బైబిళ్ళు షిప్ వస్తుంటే ఆ షిప్పుని కొన్నాడట. రియల్గా జరిగింది. ఓడ మొత్తాన్ని డబ్బు పెట్టి కొన్నాడట. షిప్పు నిండా బైబిళ్ళు ఉన్నాయి, ప్రింటెడ్ బైబిల్. మొత్తాన్ని, ఆ షిప్పులో ఉన్నటువంటి బైబిల్ మొత్తాన్ని నీళ్ళలో ముంచి పడేశాడట, సముద్రంలో. కొన్ని సంవత్సరాల తర్వాత అతడు ఒక సముద్ర తీరంలో నడుస్తున్నాడట. సముద్ర తీరంలో బాగా బలహీనుడైపోయాడు. సముద్ర తీరాన్ని నడుస్తుంటే గాలికి ఒక పేపర్ వచ్చి అతని ముఖానికి అతుక్కుందట. ఆ పేపర్ తీసి చూశాడు. ఒక చిన్న మొక్క. భూమి ఆకాశములు గతించినను నా మాటలు ఏమాత్రము గతించవు అని ఉందట దాని మీద. ఏంది పేపర్ అని చూశాడు. అందులో యేసయ్య మాట్లాడు, రేపిచ్చోడా, షిప్పు బైబిళ్ళు నువ్వు ముంచేస్తే అయిపోయిందా? 100 షిప్పుళ్ళు వస్తాయిరా, 100 షిప్పుల్లో వస్తాయి. భూమి ఆకాశములు గతించినను నా మాటలే మాత్రము నువ్వు గతింపవు. ఆ తర్వాత అతడు అది ఎక్కడదని తెలుసుకొని చదువుకొని అతను రూపాంతరం చెందిన సాక్ష్యం విన్నాను నేను. తెలుసా మీకు? తర్వాత అతడు బైబిళ్ళు చాలా ప్రింట్ చేయించి చాలామందికి ఉచితంగా పంచటం అనేది జరిగిందనేది ఒక వాస్తవిక గాథ. ఇలాగా యేసయ్య సత్యాన్ని బంధించడానికి ట్రై చేసిన వాళ్ళందరూ ఆయన సత్యము బంధింపబడి ఉండలేదు. పౌలు అంటాడు, నేను బంధింపబడినను సువార్త బంధింపబడి ఉండలేదు. యేసు సత్యము బంధింపబడి ఉండదు. నేను చెప్తున్నాను. అంతేకాదు, యేసు రక్తం చేత విమోచింపబడిన పరిశుద్ధ బిడ్డలను కూడా ఏ బాధలు, శోధనలు, కష్టాలు, కన్నీళ్లు బంధించి ఉంచలేవు. అవన్నీ పటాపంచలై నా ప్రభువు లేచినట్టు ఆయన పరిశుద్ధ బిడ్డలు కూడా ఏ బంధకాలు వారిని పట్టి పీడిస్తున్న వాటన్నిటిని తెంచుకొని బయటికి రావడం ఖాయం. ప్రస్తుతానికి పైకిలే. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మనల్ని విడిపించటకు మనకు తోడై ఉన్నవాడు శక్తి గలవాడు, సర్వశక్తి గలవాడు. మరణము ఆయనను బంధించి ఉంచలేకపోయింది. ఆయన జయించిన వాడు. ఆయన బిడ్డలంగా మనం కూడా జయించిన వాడు. ఆయనను బట్టి నేను చెబుతున్నాను, నువ్వు పీడించబడుతున్న ప్రతి పరిస్థితి నుంచి, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బంధకాలు, రోగ బంధకాలు, కేసు బంధకాలు, శ్రమల బంధకాలు, నిందల బంధకాలు, ఏ విధంగా ఏ విషయంలో నువ్వు సఫర్ అవుతున్నావో వాటి నుంచి కూడా నీకు విడుదల ఇస్తాడు ఆయన. ఆయనను బంధించి ఉంచటం అసాధ్యం. ఆయన పిల్లల్ని కూడా ఏవి బంధించలేవు. ఎవరు ఎన్ని రకాల కుట్రలు కుయుక్తులు పనినా ఎవడి వల్ల కాదు. సువార్తను ఆపటం ఎవడి తరం కాదు. అదంతే, దాని పవర్ అది. దేవునికి మహిమ. వీధిలో ఆపేస్తే వీధిలో ఉన్న ప్రతి విశ్వాసి ఒక సువార్థికుడిగా, సువార్థికురాలుగా మారి వీధులన్నీ తిరుగుతారు. ఒకరి నుంచి ఒకరికి సువార్త వ్యాపిస్తుంది. బహిరంగంగా బ్రేక్ చేస్తే వ్యక్తిగత సువార్త విపరీతమైపోతుంది. అందుకే చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, యేసయ్య వార్తను ఆపటానికి ట్రై చేయకూడదు ఎవ్వరు. ఆపితే అది ఇంకా దావాలను వ్యాపిస్తుంది. సువార్తకు ఉన్న లక్షణం, దేవుని సత్యానికి ఉన్న లక్షణం అది. చెప్పండి, బంధకాల్లోనే ఉంటామా మనం? సమాధిరా ఎట్టనే ఉంటుందా మనకి? మన ప్రభువుకుంటే కదా మనకుంటానికి. సమాధి గుండెను చీల్చి తిరిగి లేచిన నా ప్రభు ఆయన బిడ్డలంగా మనల్ని కూడా లేపుటకు సమర్థుడు. ఎంతమంది ఒప్పుకుంటారో 2 చేతులు ఎత్తి చెప్పండి గట్టిగా, స్తోత్రం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమాస్వరూపిక దేవానికి వందనాలు. ఈవేళ నీ బిడ్డలందరినీ దర్శించి ఈ రీతిగా మాట్లాడటానికి కృపనిచ్చావు, నీకు స్తోత్రం. అందించిన విషయాల్లో
ప్రవచన పురుషుడవని, రాకమునిపే నీ మరణ పునరుద్ధానాలను గూర్చి గ్రంథములో అన్ని గ్రంథాల్లో కూడా దాదాపు చాలా వరకు తేటగా చెప్పావని, ముస్లిం సోదరుల విశ్వాసంలో కూడా, హైందవ సోదరుల విశ్వాసంలో కూడా అన్ని విశ్వాసాల్లో నిన్ను గూర్చిన సాక్ష్యం ప్రస్తావించబడిందని అనేక సంగతులు నీ బిడ్డలకు సాక్ష్యం ఇచ్చి, రాకడను గూర్చి సాక్ష్యం ఇచ్చాను, పునరుద్ధానాన్ని గూర్చి సాక్ష్యం ఇచ్చాను, నీవు మాకు పునాదివై ఉన్నావని సాక్ష్యం ఇచ్చాను, నీ దేవత్వాన్ని గూర్చి మనుష్యతత్వాన్ని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. విస్తారంగా మాట్లాడడానికి అవకాశం ఇచ్చావు. నీ బిడ్డలందరిని ఆశీర్వదించి విన్న సత్యాలు మా అందరి హృదయాల్లో శిలాక్షరాలుగా ముద్రించి ఏ విధమైన శ్రమలకు కూడా భయపడక నీ అందరి విశ్వాసాన్ని బట్టి విశ్రాంతిలో ఉండటానికి సహాయము చేయండి. విశ్వసించువాడు కలవరపడడు. నేనున్నానని ధైర్యం తెచ్చుకుంటాడు, నా మీద ఆనుకొని నెమ్మదిగా ఉంటాడు అని నువ్వు పలికిన మాటలు మా బిడ్డల జీవితాల్లో నెరవేర్చు. విన్న మాటలు వినటంతోనే ఆగిపోకుండా అనేకులకు సాక్ష్యం ఇచ్చేవారుగా నీ బిడ్డల్ని తయారు చేయి. నీ శిలువ మరణ పునరుద్ధానాల సాక్ష్యం వ్యర్థం కాకుండా అందరికీ అది చాటి చెప్పాలి. ఇది విశ్వాసులంగా మా అందరి బాధ్యత. నీ బిడ్డలందరూ నా విధంగా ఆయత్తపరచమని, చిన్నలు మొద్దలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, యవనులు అందరినీ కూడా మీరు దర్శించి బలపరచండి. సమస్త రోగములను తొలగించండి. పునరుత్థాన శక్తి వారి మీద, మా మీద కుమ్మరించండి. ప్రతి రోగము, ప్రతి బలహీనత, ప్రతి బాధ, ప్రతి వేదన, ప్రతి అవలక్షణము యేసు నామములో తొలగిపోవునుగాక. పరిశుద్ధులకు తగిన జీవితం, ప్రార్థనా జీవితం, వాక్య ధ్యానం, సువార్త ప్రకటన, ఆత్మీయ బలాభివృద్ధి, ఆత్మ యందు బలము మాకు దయచేయి. ఆత్మ అభిషేకంతో మమ్మల్ని నింపు. ఇక్కడున్న బిడ్డలందరినీ కూడా ఏ జబ్బుతో ఉన్నారో, ఏ రోగంతో ఉన్నారో, ఏ రోగ బంధకాల్లో, వ్యాధి పీడనల్లో అల్లాడుతున్నారో యేసు నామములో విడుదల, గొప్ప విడుదల కలగాలి. ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరు రక్షణ లేకున్నారో ఈ రోజే వారు మారు మనసు పొందాలి. ఈ రోజే వారు బాప్తిస్మం కూడా పొందాలి. వారి పాపములన్నీ కడుక్కొని పరిశుద్ధపరచబడి రక్షణానందం పొంది ధన్యులు కావాలి. బిడ్డలందరి కన్నీరుతుడు, ఆర్థిక సమస్యలు తీసివేయి, అప్పుల బాధలు తొలగించు. వారు మోస్తున్న నింద, దూషణ, అవమానములు కొట్టివేయి. నీ బిడ్డలను ఆశీర్వదించు. తిరిగి వెళ్ళుచుండగా ఎండ దెబ్బ తగలకుండా, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా క్షేమకరంగా గృహాలకు చేర్చు. నియమింపబడిన దినమందు సంతోషంగా మేము మళ్ళా కలిసింది మయంపరుచుకునే కృప అందరికీ దాయిచ్చాయి. నేను కోల్పోయిన మా వారిని కూర్చున్న నిరీక్షణ కూడా ఈరోజు మాకు ఇచ్చావు. ఖచ్చితంగా వారు లెగుస్తారు, మేము వారు కలిసి యుగయుగాలు నీతో ఉంటాం. ఇది జరుగుతుంది కదా, నీకు స్తోత్రం ప్రభువా. మా బిడ్డలు ఈ విశ్వాసమందు స్థిరముగా నిలిచి ఉండాలి. ఇంకా ఎవరైనా అటు ఇటుగా ఉంటే వాళ్ళు కూడా కంప్లీట్గా నీ వైపు రావాలి, నీలో నిలబడాలి. ఆ కృప మా బిడ్డలందరికీ దాయిచ్చాయి. ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్న వారు నా ప్రభు వారిని కూడా దర్శించి వారిని సహా నీ కృపలో వర్ధిల్ల చేయి. స్తుతి మహిమ నీకు చెల్లిస్తూ తండ్రి సన్నిధి సంఘమే కాదు, సార్వత్రిక సంఘమంతటిని సత్యమందు ప్రతిష్ఠ చేయి. తండ్రి సన్నిధి మెయిన్ బ్రాంచ్ సంఘాలు ఒకప్పుడు ఒక చిన్న గుడిసెలో ఒక చిన్న సంఘంగా ప్రారంభమైన ఈ పరిచర్య ఈరోజు వందలాది ప్రాంతాల్లో నీ ప్రభు బల ఆరాధన కార్యక్రమం, వాక్య ధ్యానం, ఓ నా ప్రభువా, వందలాది ప్రాంతాల్లో పరిచర్యలు జరగడానికి, దైవజనులు లేవడానికి కృపనిచ్చావు. ఇంకా లేపు సేవకులనే, ఇంకా వ్యాపింపచేయి బ్రాంచ్లు, ఇంకా అనేక ప్రాంతాలకు విస్తరించాలి. అన్ని చోట్ల స్థలాలు ఇవ్వు, ద్వారాలు తెరువు, మార్గాలు సరళపరచు. కావలసిన ఆర్థిక సంపత్తిని కూడా సమకూర్చు. యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం మాకు వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించుటకు శుద్ధ మనసును, సుబుద్ధిని మాకిచ్చి మా అపరాధములు నీవు క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టి నుండి, కీడు నుండి తప్పించు. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మన ప్రాణప్రియుడు, మనందరి రక్షకుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసము, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక. ఆమేన్. ప్రవేశ రక్తమునకు జై, ప్రవేశ రక్తమునకు జై. యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. విశ్వాసంతో బిడ్డలు తెచ్చిన నూనె కూడా నా ప్రభువా నీ శక్తితో నింపి రోగులైన వారికి అది రాసి ప్రార్థించడం ద్వారా గొప్ప విడుదల, గొప్ప స్వస్థత ఇచ్చి సాక్ష్యాలు పంపించు. చదువుకునే బిడ్డలకు జయము దయచేయి. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న బిడ్డలకు ఆధిక్యత దయచే అవకాశాలు ఇవ్వు. సాక్ష్యాలతో రావాలి.